హే గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ స్టైలిష్ అర్జున్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు. గైస్ మీకు తెలిసే ఉంటుంది అహ్మదాబాద్ అది ఎయిర్ ఇండియా వాళ్ళది. సో క్రాష్ అయిన సంగతి నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. అసలు చాలా పెద్ద ట్రాజెడీ. అసలు చాలా రోజుల తర్వాత జరిగింది. అసలు నాకు అర్థం కాదు, సాంకేతిక లోపాలా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా తప్పిదాలా లేకపోతే ఏదైనా చేశారా, ఇంకా ఏవి డీటెయిల్స్ తెలియాల్సింది. కానీ చాలా ఇండియా మొత్తం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే చిన్న సన్న కాదు, అసలు ఫ్లైట్లోనే 242 మంది ఉన్నారంట క్రూస్తో అంతా కలిపి. తర్వాత హాస్టల్ అదే బీజే మెడికల్ కాలేజ్ మెస్ హాస్టల్ అదే ఎక్కడైతుందో అక్కడ కూడా ఒక 20 మంది వరకు చనిపోయారంట. చాలా బాధ. అసలు నిన్న 2 తర్వాత నుంచి ఒకటే ఇదే న్యూస్, మొత్తం ఇదే. నిజంగా చాలా పెద్ద ప్రాణ నష్టం అని చెప్పొచ్చు. చూడండి గైస్, తెలుసా అసలు వాళ్ళ లైఫ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఇలా జరుగుతుందని చెప్పేసి. సో చూసిన లైఫ్ అంటే ఇదే. మరి మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము గైస్. అందుకనే చెప్పేది, బతుకున్నప్పుడే మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. సో అంత పెద్ద సంఘటనలో కూడా ఎవరో రమేష్ అనే కుర్రాడంట, అది ఎమర్జెన్సీ లైన్ నుంచి దూకి బతకాడంట. చూడు ఎంత అదృష్టం ఉంటే అలా జరిగి ఉండాలి చెప్పు. ఒక్కరు కూడా బతకలేదు, కానీ ఒక పిల్లోడు ఎవడో బతికాడంట. సో ఎంత అదృష్టం చెప్పు. నేను చెప్పేది అదే, లైఫ్ ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు గురువు. అందుకనే వీలైనంత వరకు మంచి సైడ్ ఉందాం. నేను చెప్పేది అదే ప్రతి ఒక్కరికి. సో మన చేతిలో ఏముండదు గైస్, మనం చేసేది ఏం లేదు. కాబట్టి చనిపోయిన ఆ ఘటనలో చనిపోయిన అందరికీ వాళ్ళ ఆత్మకు మనశ్శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుందాం అంతే. ఏ వేడైతే ఇంతే గైస్. నేను కూడా బాధపడతా యాజ్ ఎ ఇండియన్గా. సో జై హింద్ ఫ్రెండ్స్, జైనా గానా మన. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ 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 బాయ్.